హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మనము హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఇలా మసాజ్ చేస్తూ ఉంటాం కదండి. సో అలా మసాజ్ చేసినప్పుడు ఎక్కువగా హెయిర్ అనేది చిక్కులు కడుతుందేమో అన్న డౌట్ ఎవరికైనా ఉంటుంది కదా. సో మనం హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత అసలు ఎక్కువ చిక్కులు అనేది అస్సలు ఉండవండి. ఇంకా మీ హెయిర్ చాలా సిల్కీగా, న్యాచురల్గానే సిల్కీగా అవుతుంది. చాలా తక్కువ చిక్కులే ఉంటాయి, ఎక్కువ అయితే ఉండవు. నేనైతే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా చిక్కులు అయితే నేను తీయలేదండి, సరిగా తీయలేదు. సో చాలా తక్కువ, అంటే చాలా తక్కువగా ఉంటాయి. మనం జస్ట్ అనుకుంటాం హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకునేటప్పుడు ఇలా పడితే ఇలా మసాజ్ చేస్తూ ఉంటాం కదా. సో దానివల్ల హెయిర్ అంతా ఎక్కువ చిక్కులు పడేసి దానివల్ల హెయిర్ అనేది ఫాల్ అవుతుందేమో అనుకుంటాము. సో అలా అయితే అస్సలు అవ్వదు. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినాక నిజంగానే చిక్కులు కడుతుంది అని అంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మ్యాక్సిమం అయితే చిక్కులు అయితే ఉండదండి. సో చూసారా, చాలా న్యాచురల్గా, బ్లాక్గా, సిల్కీగా, షైనీగా ఉంటుంది హెయిర్. సో నేనైతే ఒకసారి మీకు ఇంకా వీడియోలో చూపిస్తే క్లియర్గా ఐడియా ఉంటుంది కదా అనేసి అయితే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే నెక్స్ట్ వీడియో రూపకంగా అయినా లేదంటే మీకు కామెంట్స్లో అయినా రిప్లై ఇస్తాను. సో నా హెయిర్ చూసారా ఎలా ఉంది, చాలా బ్లాక్గా, సిల్కీగా, షైనీగా, స్మూత్గా ఉంది కదా. ఎటువంటి హెయిర్ ప్యాక్ అనేది వేయకపోయినా సరే మనం జస్ట్ హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసి కూడా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు, హెయిర్ గ్రోత్ చేసుకోవచ్చు, మన హెయిర్కి ఒక మంచి ప్రొటెక్ట్ లాగా ఉంచుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం యూజ్ చేసే షాంపూస్ అన్నీ కెమికల్వి కదండి. సో ఈ కెమికల్ షాంపూస్ మన హెయిర్ని డ్యామేజ్ చేయకుండా ఉండాలంటే హెయిర్ వాష్ అప్పుడు మనం జస్ట్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే అదొక మంచి ప్రొటెక్ట్ లాగా ఉండి మనకి హెయిర్ ఫాల్ని అయితే కంట్రోల్ చేస్తుంది. సో దీని త్రో మనకైతే చాలా మంచి రిజల్ట్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే హెయిర్ వాష్ చేసే ముందు డైరెక్ట్గా షాంపూని చాలామంది వేసేసి ఇలా ఉద్ది ఇంకా హెయిర్ వాష్ చేసుకుంటారనమాట. అలా అయితే అస్సలు చేయదండి. షాంపూని ఒక ప్లెయిన్ వాటర్లో డైల్యూట్ చేసి మనం హెయిర్కి అనేది అప్లై చేయాలి. డైరెక్ట్గా స్కాల్ప్కి అయితే అస్సలు అప్లై చేయొద్దు. ఎందుకంటే దానివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది, తెలిస్తే మాత్రం స్కిప్ చేసేయండి. నేనైతే రెగ్యులర్గా షాంపూని డైరెక్ట్గా అయితే